హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఎంతో టేస్టీ అయిన మటన్ పలావ్ చాలా ఈజీగా చేసేసుకుందాం రండి. ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ మటన్ని బాగా క్లీన్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. ఫస్ట్ మనం ఏంటంటే మ్యారినేట్ చేసుకోవాలి. సో దానికోసం సాల్ట్, ఇంకా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొరియండర్ పౌడర్, 4 పచ్చిమిర్చి, ఇంకా హాఫ్ చెక్క లెమన్, ఇంకా కర్డ్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే కారం మర్చిపోయాను, సో తర్వాత అయితే యాడ్ చేస్తున్నాను. మీరైతే ముందే యాడ్ చేసేయండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న మటన్ అయితే 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ బాస్మతి రైస్తో అయితే చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏ రైస్తోనో యూస్ చేయొచ్చు. ఒక గ్లాస్ బాస్మతి రైస్ని 2 టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానితే టేస్ట్ అయితే బాగుంటుంది. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు దాంట్లో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నారనుకో చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో మనం ముందుగా పక్కన పెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో దీంట్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకుని ఒక 2 to 3 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. ఆయిల్ అంతా ఫ్లోట్ అయినంత వరకు. ఆ తర్వాత పావు కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకుని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మటన్ 90% కుక్ అయ్యేలా చూసుకోవాలి. ఆ తర్వాత కుక్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దాంట్లో వేసేసుకోవాలి. బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం వేసుకున్నామో దానికి 1.5 వాటర్ అనేది యాడ్ చేయాలి. 1.5 కప్, ఎందుకంటే ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి 1.5 కప్ వాటర్ అనేది సరిపోతాయి అన్నమాట. సాల్ట్ కూడా ఇప్పుడే చెక్ చేసుకోవాలి మనం, సరిపోయిందా లేదా. సరిపోతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే కొరియండర్ కూడా, కొత్తిమీర కొంచెం కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడే యాడ్ చేసుకుని ఇంకా మూత పెట్టేసుకుని ఒక విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. విజిల్ అయిపోయిన తర్వాత ఒక 20 సెకండ్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకుని చూస్తే వేడి వేడి మటన్ పులావ్ అయితే రెడీ. ఆనియన్స్ ఇంకా రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా మీరే, ముక్క అయితే ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.